వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. ఏంటి వీడియో చూసి షాక్ అయిపోయారా? ఏంటబ్బా ఈ పిల్ల ఎప్పుడో దీపావళి అయిపోతే ఎప్పుడు ఈ వీడియో పెట్టింది ఏంటి అనుకుంటున్నారా? నా సబ్స్క్రైబర్స్, నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ అండ్ అలాగే నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా వీడియోలు చూస్తున్నారండి. ఎవరు కూడా ఒక లైక్ చేయట్లేదు. దానివల్ల నా వీడియోస్ రికమెండేషన్స్లోకి వెళ్ళట్లేదు. దానివల్ల నాకు ఇంట్రెస్టే పోయింది. అందుకోసమే ఫుల్ వీడియోస్ పెట్టడం చాలా వరకు తగ్గించేసుకున్నాను. ఇది ఎందుకు ఆ రోజు కొంచెం మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి రికార్డ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటి అంటే ఫోన్లో స్పేస్ లేదు, మొత్తం స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. దానివల్ల ఈ వీడియోని పోస్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ అలాగే యూట్యూబ్ వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ కూడా చేసుకుంటున్నాను ఈ వీడియోలో. ఏంటి అంటే, అయ్యా యూట్యూబ్ బాబు, మేము చాలా జాగ్రత్తగానే ఈ పటాకులన్నీ కాల్చుకున్నాము. ఈ క్రాకర్స్ ఎవరికి ఎటువంటి హామ్ జరగలేదు, ఏమీ జరగలేదు. మేము హ్యాపీగా జరుపుకున్నాము. ఇది జరుపుకొని ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయింది. సో ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. దీనిపైన నువ్వు ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్లు కానీ కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ కానీ ఏమీ వెయ్యకు తండ్రి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇంత సాత్విక్ ఏం చేయలేదు, చుచ్చుబుడ్డి కాల్చాడు, దానికి వైలెన్స్ అని చెప్పి ఏదో స్ట్రైక్ వచ్చేసింది నాకు. సో యూట్యూబ్ వాళ్ళకు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ వీడియో ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పి పోస్ట్ చేసుకుంటున్నాను తప్ప దీనివల్ల ఎవ్వరికి ఎటువంటి హామ్ జరగలేదు. సో ఈ వీడియోకి మీరు దయచేసి ఎటువంటి స్ట్రైక్లు వెయ్యకండి. యాక్చువల్గా నాకు క్రాకర్స్ పేల్చడం అంటే అంత అస్సలు ఇష్టం ఉండదండి. ఎందుకో మరి చిన్నప్పటి నుంచి అది అలా అలవాటైపోయింది. ఎందుకు ఇష్టం ఉండదో కూడా చెప్పేస్తాను వినండి. ఎందుకు అంటే అవి ఎంత కాల్చినా ఆ గంట సేపే ఆనందం, ఆ తర్వాత మనకి ఎటువంటి ఆనందం ఉండదు. దానివల్ల మనం ఆ గంటలో మ్యాక్సిమం ఒక 10,000-20,000 దాకా ఖర్చు పెడతాం, ఇంకా ఎక్కువే కూడా పెట్టగలుగుతాము. ఎందుకు ఆ 20,000 అక్కడ వేస్ట్ చేయటము? అదేదో ఒక 10 మందికి ఇస్తే కనీసం ఫుడ్ అన్న తినగలుగుతారు కదా అన్న ఒక ఒపీనియన్ ఉంటుంది లోపల నాకు. అందుకోసమే మ్యాక్సిమం నేను క్రాకర్స్ని కాల్చడానికి ఇష్టపడను. కాకపోతే ఇంకా ఇప్పుడు పిల్లలు అందరూ కాలుస్తున్నారు కదా, మేము కాల్చకుండా ఖాళీగా కూర్చోవాలని ఒక ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా చాలా లిమిటెడ్గానే క్రాకర్స్ను కొనించటం జరుగుతుందండి. అండ్ అలాగే ఈ ఇయర్ వచ్చేసి కొంచెం ఫస్ట్ ఇయర్ కదా మేము ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత, ఈ దీపావళి కొంచెం స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి ఒక షార్ట్స్ అయితే తెప్పించాను. ఫస్ట్ టైం అనమాట మా పెళ్ళయ్యి 13 ఇయర్స్లో ఎప్పుడు నేను షార్ట్స్ తెప్పించలేదు. ఫస్ట్ టైం షార్ట్స్ తెప్పించాను అనమాట. కొంచెం అంటే వీళ్ళు హోల్సేల్గా వెళ్ళారులేండి. జనరల్గా మనము బయటికి వెళ్ళి తెచ్చుకుంటే అది 20,000 అవుతుంది. అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కలిసి హోల్సేల్ దగ్గరికి, అంటే ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు. కాబట్టి చాలా తక్కువకు వచ్చాయన్నమాట అన్నీ. నా ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. దీనివల్ల నాకు తెలుస్తుంది లాస్ట్ వరకు వీడియో ఎంతమంది చూశారు అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.